కనకాంబరానికే ముచ్చోట్లు పోస్తున్నాయి. ఇక వయసులో ఉన్న కుర్రాళ్ళు ఓ కింద పడి దొరలేస్తున్నారు అనుకో. అమ్మా ఇదిగో నీ డాన్స్ బాబుతో డబ్బు 1000 రూపాయలు. లెక్క చూసుకో. నాన్న పాఠం చెప్పు. లోపలికి వెళ్ళి ఏం చెయ్యాలి? ఏదో ప్రేమించాలి. ఇంకా ఏమేం చెయ్యాలి? మరెవరో ఆమెను ప్రేమించకుండా చూడాలి. ఎందుకు? గీత లేకపోతే మనకి గతి లేదు కనుక. కాదు, నీకు మతి లేదు కనుక. రేయ్, ఆ అమ్మాయి మన హోటల్కి ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది రా. అర్థమైందా? అయింది. ఏమైంది? అర్థమైంది. వెళ్ళు. అందు కాదు, సిస్టర్. ఏమంటాడు మీ నాన్న? ఏముంది, మామూలు పాఠమే. నిన్ను ప్రేమించమంటాడు, ఓల్డ్ ఫూల్. కానీ నా మనసు నీకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు. కిందకెళ్ళి కారు రెడీ చేస్తాను, త్వరగా రా. అలాగే. మనలో రత్నాల కబుర్లు మానేసి ముందు కళ్ళు మూసుకోరా. అక్క వచ్చేసావా? నాన్న అక్క వచ్చేసింది. అక్క ఊళ్ళో మరి నీటిలో నాన్నకురా, జలుబు చేస్తుంది, ముందు తల తెచ్చుకో. ఏమిటమ్మా మరి ఇంత ఆలోచన చేశావు? వద్దాం అనుకుంటున్న రోజులు గడిచిపోయాయి నాన్న. ఇదిగో భగవద్గీత, ఇది నీకే. రామ్మా. పదే పదే ఇక్కడ నుంచి నాన్న 3 కాలం నిలబడతాడా? ఆరోగ్యం బాగుందా నాన్న? బాగానే ఉందిలే గాని నువ్వే మరీ 15 రోజులకోసారి ఇలా చుట్టపు చూపులా రావడం బాగులేదమ్మా. ఏదో పెద్ద కంపెనీలో ఉద్యోగం అన్నావు, పోనీ అక్కడే ఇల్లు చూస్తే మేము. నా ఉద్యోగం మీరు చూస్తే తట్టుకోలేరు నాన్న. నాకు ఆ వాతావరణం నుంచి ఆట విడుపు కావాలంటే కనీసం పారిపోయి రావడానికైనా మీరు ఇక్కడున్నారు. అరే, ఇంతకీ సత్యం బావేడి? ఎందుకు చూస్తే కనిపిస్తానేంటి? నా కోసం ఆకాశంలో చూడాలి. బావా, నీ కోసం బెల్లం ఒకే రెడీ చేస్తున్నాను. అవును, నేను వస్తానని నీకెలా తెలుసు? చీకటి తర్వాత వెలుగేలా వస్తుంది, అలాగే నా మనసు దిగులుగా ఉండి మా గీత వస్తే బాగుండు అనిపిస్తుంది. అది నీ మనసుకు వినిపిస్తుంది, నువ్వు వచ్చేస్తావు అంతే. ఇవాళ తాజా దోసకాయలు తెచ్చాను, మా నుంచి కూరలు కానీ. నేను పరమాన్నం చేస్తా. అమ్మా, నువ్వు వస్తే ఇంటికి పండగ వచ్చినట్టు ఉంటుందమ్మా. నాకు అంతే నాన్న, అదే నా సంతృప్తి. ఏం గీత, అతను కనిపించాడా? ఎవరు? ఎవరో నీకు తెలుసు. గీత వయసు వచ్చిన పిల్ల ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే మావయ్యకి ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఎవరిని చేసుకోమంటావు బావా?
పోనీ ఎవరినో ఒకరిని. ఎంత సులువుగా చెప్పేశావు బావా. నా దృష్టిలో పెళ్ళంటే కేవలం తండ్రి తీర్చుకునే బాధ్యత కాదు, ఆడది సంపాదించుకునే అర్హత. అలాగని బావా, జీవితంలో ఎవరినో ఒకరిని చేసుకోవడానికి రాలేకపోతున్నాను. బహుశా రాలేనేమో కూడా. వచ్చినంతసేపు లేదు, అప్పుడే వెళ్ళిపోతున్నా. ఈసారి త్వరగా వస్తాను నాన్న. అక్క, ఈసారి ప్రవీణ్ హిందీ పుస్తకాలు మర్చిపోకే. తలగిన పెట్టుకుని సినిమా పాటలు పాడుకొని మర్చిపో. నువ్వు నోరు మీరా. వస్తానన్నా. మంచిదమ్మా. బావా, మా అక్క కాంగ్రెస్ బస్సులు పెట్టావు చెప్పావుగా. తాత, ఏం బావా? తప్పు తప్పు. ఇదో చిట్టమ్మా, పరాయి మగవాడిని పట్టుకొని బావా బావ అనకూడదు. తప్పమ్మా, ముందు లెంపలేస్తాం. నేను ఒక్క గీతకే బావను. సత్యం, మీ బావ మరీ విప్రనారాయణ ఉన్నాడే. ఒప్పుకున్నాం బావా. ఇదిగో సారీ, లెంపలేసుకున్నాను. అదే మాట. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరు కావాలి? రోజీ, యూనో రోజా, మై సిస్టర్. రూమ్ నెంబర్ 10. 10. You go left. లెఫ్ట్. ఓకే మేడం, ఓకే ఓకే. లెఫ్ట్. ఏ రోజీ, టవల్ మర్చిపోయాను, కాస్త ఇవ్వవే. ఏ ముద్దు, చల్లేస్తుంది, త్వరగా ఇవ్వవే. అబ్బా, త్వరగా ఇవ్వవే. ఏమిటి అప్పించండు? నీకు రాందాను పైత్యం బాగా ముదురుతుంది. ఎందుకే ఆ పొలికేకలు? ఏమైంది? ఓ రామ్, నువ్వా? నేనే డియర్. నువ్వు నాకు చాలా అన్యాయం చేశావు. ఏమైంది? నీ గదిలో ఇంత స్వీట్ లిటిల్ డార్లింగ్ ఉందని ఒక్క మాట. ఫైన్, థ్యాంక్స్. అవును, మీ కాలేజీ టైం అయినట్టుంది. కమాన్, ఐ విల్ డ్రాప్ యూ. అబ్బే పర్వాలేదులేండి, మేమిద్దరం కలిసి వెళ్ళి. చూడండి మిస్ గీత. గీత, లవ్లీ నేమ్. మిస్ గీత, వద్దు కాదు అన్న పదాలు నాకు ఇష్టం లేవు, చేరనివ్వను. కమాన్. రావే. ఓహ్ సారీ. ఏమిటో ఈ రోజు మీరు నా కారు ఎక్కగానే విమానమే వెళ్తుంది. థ్యాంక్ యూ. ఎలా నీకు వెనక చూపే గానీ ముందు చూపలేదు. కారా బాబు, కాలేజీ వచ్చేసింది. నిన్నే కోరియున్నదిరా, నీ కల్మరులు కొన్నదిరా. నిన్నే కోరియున్నదిరా, నీ కల్మరులు కొన్నదిరా. కన్నుగా దాని నేను కోరా, కన్నె కాడ శ్రీకృష్ణ రాజేంద్ర భీం భీం తాం తరణాధీరనా. నాదృతితో తానాద్రి భీం భీం తాం తరణాధీరనా. వండర్ఫుల్ వండర్ఫుల్. నేను ఇక్కడ ఉన్నట్టు మీకెలా తెలుసు? భరతనాట్యం ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అదేమిటి, మీరెప్పుడు భరతనాట్యమే చూడలేదా? భరతనాట్యం చేస్తుండగా మిమ్మల్ని చూడలేదు. అవును, రోజు మీరు హాస్టల్ నుంచి దూరం ఎలా వస్తుంటారు? ఇంకెలా, బస్ లో. నో, మీరు అలా వస్తుంటే బస్సుల మీద నాకు ఈర్ష్య పుడుతుంది. మీ హాస్టల్ ముందు రోజు నా కారు వదిలేసి వెళ్తాను, అందులో రండి. ఓకే? అదే, నాకు డ్రైవింగ్ రాదండి. ఇన్ని వచ్చినా మీకు డ్రైవింగ్ రాదని నమ్మను. ప్రయత్నించలేదని చెప్పండి, నమ్ముతాను.
ఈ రోజే డ్రైవింగ్ కి ఫస్ట్ లెసన్. ఓకే ఏమండి నేను నో నాకు డ్రైవింగ్ రావదండి. డోంట్ సే నో. నా డిక్షనరీలో లేవు, ఉత్తర పదాలు ఉండవు, ఉండకూడదు. మర్చిపోయారా? కమాన్, మేక్ యూర్ కంఫర్టబుల్. ఇలా పట్టుకోండి. అక్కడ కాదు, కింద. హియర్. ఐ హోప్ యూ వోంట్ మైండ్. సారీ, దిస్ ఇస్ ద గేర్. ముందు క్లచ్ నొక్కండి. ముందు ఫస్ట్ గేర్, పైకి వెళ్ళి క్లచ్ నెమ్మది అవుతుంటూ యాక్సిలేటర్ ప్రెస్ చేయండి. దట్స్ ఇట్. వెరీ గుడ్. కార్ ఇస్ మూవింగ్ నౌ. ఓకే, ఆపోజిట్ నెమ్మదిగా పడండి. అటు ఇటు చూసుకోండి. జస్ట్ చాలా ఈజీ. ఇప్పుడు ఫోర్త్ గేర్. ఓకే దెన్ బాయ్. కారు బాగుంది గీత. అతను అతను రమేష్ అనే రోజు లేదు. రోజు అనే బావా. ఇంటి నుండి మిరపసుని చేకూడి తెచ్చాను. నాకే బావా. గీత, నీ కోసం ఎదురు చూస్తుంటే చిన్నమ్మ కనిపించింది. అదే సుగుణ. నన్నేమని పిలిచిందో తెలుసా? గీత మొగుడు అంది. వస్తా. ఏమి తొలి చూపులోనే చెలి మనసు దోచుకున్నారు దుష్యంత చక్రవర్తి. శరీరం ఇక్కడున్నదన్న మాటే గాని మనసు ఆయన వెంటే. ఏమిటి అపరిహాసం? పరిహాసాలు కాదమ్మా, దుష్యాశ్రమంలో పెరిగినా చక్రవర్తి పట్టమహిషి కాబోతున్నావని సంతోషం. గీత, ఆ శకుంతలకి అబ్బే ఏం లేదు నాన్న. శకుంతల ఎందుకు జ్ఞాపకం వచ్చింది చెప్పమ్మా. నాన్న, నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంకేమీ చెప్పక్కర్లేదు, అర్థమైంది. ఎవరమ్మా ఆ దుష్యంతుడు? రమేష్ అని మా రూమ్మేట్ అన్నయ్య. చాలా మంచివారు నాన్న. మరి శకుంతల కథ నీకు తెలుసుగా? గాంధర్వ వివాహం జరిగిపోయాకే నాతో చెప్తున్నావా? నాన్న, నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా మీకు? నీ మీద కాదమ్మా, వయస్సు మీద. అబ్బాయిని ఒకసారి నాకు చూపిస్తావా? ఏమిటి బావా అలా నిలబడ్డావు? బావా, నిన్న నువ్వు తెచ్చిన తాటి ముంజలు వండర్ఫుల్. గీత, ఒక మాట చెప్పరా? చెప్పు. నేను మా ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వాట్? నీకు మరో ఊరుందేమిటి? నాకు తెలీదే. వాడపల్లి. అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నాను. ఏ, ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? లేకపోతే నాతో పాటు సిటీకి వచ్చేసేయ్. నువ్వు నాతో మా గ్రామం వస్తావని ఇన్నాళ్ళు ఎదురు చూశాను గీత. బావా, ఏమి నువ్వు అంటున్నది? గీత, ఆ కారు మనిషి మంచోడు కాదు గీత, మంచోడు కాదు. అదా? ఏముండదు పెద్ద జోక్. మా సత్యం బావ లేడు. అతను అంటాడు మీరు మంచివారు కారట, నన్ను మోసం చేస్తారట. వాట్ ఎ ఫూల్. అతనికి మంచి వంట సెలవు తక్కువ అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పాను. మా నాన్నగారితో మీ గురించి తెప్పేశాను. ఏమిటి? మంచోడి కన్నా? పరిహాసం కాదండి. ఎవరమ్మా దుష్యంతుడు అన్నారు. దుష్యంతుడా? హూ ఇస్ దట్ బ్రో? అదేనండి, మిమ్మల్ని ఒకసారి మా నాన్నగారు చూడాలన్నారు. ఓకే, ఈ వీకెండ్కి వెళ్ళి ఆ పుణ్యపురుషుడు దర్శనం చేసుకుందాం. ఓకే, ఇప్పుడు స్టీరింగ్ ఇది. అమ్మో, ఇప్పుడా? ఏముండదు భయం, ఏదో వేళకాని వేళ బుద్ధిమన్నట్టు. చెప్పండి. కమాన్ అయితే పోత స్టీరింగ్.
like it, darling? అయ్యో, ఏమండి? నా తప్పేం లేదండి, చెట్టండి అని అంటూనే ఉన్నాను. అయినా నా మొహానికి కార్ డ్రైవింగ్ ఏమిటి? వద్దంటుంటే మీరే. మాట్లాడు, ఇంకా మాట్లాడు. అదేమిటండి, కార్ చెడిపోతే? హ్యాల్ విత్ ది కార్. కారు పాడైందని బాధపడడం నాకు అలవాట్లేదు. నువ్వు సేఫ్, నేను సేఫ్. కమాన్. ఎక్కడికి? చెప్తాగా. కమాన్. కమాన్. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా అదిగో బంగ్లా. బ్యూటిఫుల్. దాడి చేద్దాం. వెరీ లక్కీ. ఇది మన కోసమే కట్టారు. వచ్చే పోయే ప్రేమికుల కోసం కేటాయించబడ్డ చలివేందోళి బంగ్లాలు. కామన్ అయితే. జానీ, నీ పేరేమిట్రా? నా పేరేంటి? చిన్నపెట్టలేంటి? చిన్నపెట్ట. ఇంతకీ నువ్వు వాడా మగ? అదేంటి బాబు, మరి ఆన కాపాలండి. నాకే అభ్యంతరం లేదు. నువ్వెప్పుడు కారు చూసావట్రా? కారు అయ్యగారి కన్నా తమాషగా మాట్లాడతా. నీ బోడి పొగరు అక్కర్లేదు. అక్కడ నాకు కారు చెడిపోయింది. మంచి మెకానిక్ ఉంది. అరే, నువ్వు లోపలికి రెస్ట్ తీసుకుంటావు. గో హెడ్. మరేం భయం లేదు. రిలాక్స్. చూడు, ఈ రాత్రికి ఓ మంచి తెలుగు సినిమా చూడు. 2 చికెన్ బిర్యానీ కొట్టు. బస్ చెప్పులు పడుకో. పొద్దుటరా. మరి కారు అన్నారు. ఒరే, కారు 40,000 ఓపెన్ మార్కెట్ లో దొరుకుతుంది. కానీ చాం నీకు అర్థం కాదులే. నువ్వు వెళ్ళిపో. వెల్ వెల్ వెల్, వాట్ యు థింక్? దిస్ ఈజ్ అవర్ ప్యారడైజ్. అప్పుడప్పుడు కార్లకు కూడా లోకజ్ఞా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ చెడిపోలో వాడికి బాగా తెలుసు. నాకెందుకో భయంగా ఉందండి. ఓ, అది రొటీన్ డైలాగ్. ఫర్గెట్ ఇట్. ఎమర్జెన్సీకి ఉపయోగపడడానికి ఎప్పుడో బ్యాగ్ సిద్ధంగా ఉంటుంది నా దగ్గర. ఇప్పుడు నువ్వేం చేయాలో నాకు బాగా తెలుసు. ముందు బాత్రూమ్ పెట్టు, షవర్ ఆన్ చెయ్యి, హాయిగా స్నానం చెయ్యి. చన్నీళ్ళు అలా ఒంటి మీద దిగుతూ ఉంటే భయం అలా సర్దుకుంటుంది. కమాన్, బి ఏ గుడ్ గర్ల్. ఏమండి, ఈ బాత్రూమ్ కి లోపల గడి లేదండి. కరెక్ట్. ఈ బంగ్లా కట్టిన వాడు ఎవడో కానీ మహానుభావుడు. నువ్వు లోపల పాట పాడుతూ స్నానం చేస్తుండవు. నేను బయట విజిలేస్తూ వెయిట్ చేస్తాను. ఓకే? అప్పుడు నేను గది బయట ఉన్నాను. ఇప్పుడు నీ మనసులో. ఓ మై స్వీటీ. ఏమండి, నేను నా మాట వినండి. అబ్బా, ఏమండి? Darling, I love you, darling. I love you. Gita. భయపడుతున్నావా? నా సర్వస్వం మీకే అర్పించుకున్నాను. నన్ను మీ ధర్మపత్నిగా స్వీకరిస్తారా మహారాజా? ఎప్పుడో కాదు, ఇప్పుడే. ఈ గాలి, ఆకాశం, పంచభూతాల సాక్షిగా ఈ క్షణం నుంచి నువ్వు నాదానివి. చెల్లి.
అంటే అలా ముస్లింల ముఖం పెట్టు కూర్చుంటాం, ఏదో కొంప మునిగిపోతున్నట్టు. హాలీవుడ్ పిక్చర్, ఏ టచ్ ఆఫ్ క్లాస్. రావే. మీ బ్రదర్ ఈ మధ్య రాలేదే? ఎవరు? మీ బ్రదర్. నా బ్రదరా? ఎవరా బ్రదర్? ఏమిటా పిచ్చి ప్రశ్న? అదే రమేష్. అతనా? అతను నాకు బ్రదర్ ఏమిటి? నా బొంద. మన వార్డెన్ వరలక్ష్మి తెలిస్తే కైర్యం లేస్తుందని అలా చెప్పమన్నాను. మన హాస్టల్ రూమ్స్ ఉన్నాయి కదా, అంతేగాని బ్రదర్ కాదు, కట్టుబండులు కాదు, జస్ట్ ఏ బాయ్ ఫ్రెండ్. కార్ డ్రైవింగ్ నేర్పాడా? కార్ యాక్సిడెంట్ అయిందా? ఇదంతా ఇంకా చెప్పని. మీరిద్దరూ కలిసి ట్రావెలర్స్ బంగ్లా పెట్టారు. పైకి తల్లి మెకానిక్ కోసం పెట్టాడు. బాత్రూమ్ కి గడి లేదు. తర్వాత తర్వాత షవర్. ఇదంతా నీకెలా తెలుసు? గమనపడుతుంది. టేక్ ఇట్ ఈజీ. ఇది మామూలు కథే. రమ్ కి డైలీ రొటీన్. చూడు గీత, జీవితంలో అనుకోని ట్రాజడీలు కొన్ని జరిగిపోతూ ఉంటాయి. వాటికి ఘోరతలు పండుగలు చేసుకోవడం మంచిది కాదు. అవును, రమేష్ ఎక్కడుంటాడో నీకు తెలుసా? ఎక్కడుంటాడో అన్నమాటకి ఏం తెలుసు? ఓ ఫోన్ నెంబర్ మాత్రం ఇచ్చాడు. ఎప్పుడన్నా అక్కడ ఫోన్ చేస్తే పలికేవాడు. ఆ నెంబర్ 442943. అది సినిమాకి. నేను రాను, నువ్వు వెళ్ళు. నీ కర్మ. హలో, హోటల్ మూన్లైట్. ఎస్, హోటల్ మూన్లైట్ స్పీకింగ్. రమేష్ గారు ఉన్నారండి? రమేష్ రమేష్ ఎక్కడుంటాడో ఏం చెప్పగలమమ్మా. అతడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇందుగలడందు లేడను సందేహము వలదని ఇవాళ ఇక్కడ ఉంటాడు, రేపు ఉండడు. ఇవాళ వస్తాడు, రేపు రాడు. రోజుకో హోటలు, గంటకో గది. అది అతని కథ. సార్, మా గీత మాణిక్యం సార్. దాని బతుకు బండలు చేయకండి సార్. మిమ్మల్ని మనసారా నమ్మింది సార్. మీరు కనిపించలేదని తనలో తనే కుమిలి కుమిలి ఏడుస్తుంది సార్. అయితే పండి ఏం చేయమంటావయ్యా? ఏం చేసినా మీరే చేయగలరు బాబు. దాని బతుకో దారి చూపించండి, మీ కాళ్ళు పట్టుకుంటా. గీత, ఎవరి కంట్రీ బ్రూట్? ఇందాక నుంచి ఆయన ఒకటే ఊర కొట్టిస్తున్నాడు. అదేదో అన్యాయం, బతుకు, బండలు అంటాడు. అసలు ఇదంతా నాకు ఫారెన్ లాంగ్వేజ్ లో ఉంది. బొత్తిగా అర్థం కావట్లేదు అనుకో. అతను ఓ పిచ్చి బాగులు వాడలేండి. అతని భాష మీకు అర్థం కాదు. సో నేను అప్పుడే అనుకున్నాను. ఇలాంటి వాళ్ళని రూమ్ కు రానివ్వడం మంచిది కాదు. మోస్ట్ డేంజరస్ ఫెలోస్, యూనో. ఎందుకు బావా అనవసరంగా శ్రమ పడతావు? అది కాదు గీత, నీకు జరిగిన అదంతా నేను చూసుకుంటాను. పాపం రాక రాక వచ్చారు. ఏమండి, కాఫీ తీసుకుంటారా? షూర్, విత్ ప్లెజర్. బాబా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. నువ్వు వెళ్ళి బాబు. గీత, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఆఫ్టర్ లాంగ్ టైం. గీత, నిన్ను చూసాక ఎన్నాళ్ళు నేను ఎంత నష్టపోయానో. ఏమిటి అలా ఉన్నావు? ఏ అందంగా లేనా? నిజం చెప్పాలంటే ఏమిటో నువ్వు మామూలు మనిషి లేవు. ఎనీథింగ్ రాంగ్? అదేమిటండి, రోజుకు నాలాంటి మామూలు మనుషుల్ని చాలా మందిని చూస్తుంటారు. ఈ మాత్రానికి ఆశ్చర్యపడితేలా? గీత, గీత డార్లింగ్, లుక్, నేను నేను నువ్వు నువ్వు చెప్పండి. గీత, యు ఆర్ యాంగ్రీ. నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదా. అసలు నేను ఇంతకాలం ఎందుకు కనిపించలేదో చెప్పనా? నీకు కాస్త టైం ఇవ్వాలని. యు ఫాలో? నీలాంటి వాళ్ళు నీతి, పాతివత్యం లాంటి సెంటిమెంట్స్ నుంచి బయటపడడానికి కాస్త టైం పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలోచించి చాలా మంచి ఉపకారం చేశారు. అది నా జీవితంలో మర్చిపోలేదు. మిస్టర్ రమేష్, నేను మీకు కాస్త టైం ఇవ్వాలనే తొందరపడలేదు, పడదలుచుకోలేదు. టైమా? నాకా? ఎందుకు?
నా కాళ్ళ మీద పడి పెళ్లి చేసుకుంటానని ప్రాధేయపడ్డానికి. నీ కాళ్ళ మీద నేనా? ఫనీ, వెరీ ఫనీ. నీ మాటలు వింటుంటే నవ్వుతుంది. చూడాలి, నిజం చెప్పాలంటే ఈ పెళ్లి పెటాకులు అంత బుల్షిట్. ప్రేమను ఒక ఆట విడుపులాగా, పెళ్లిని ఓ ఎరలా వాడుకునే మీలాంటి శ్రీమంతులకు అంతా బుల్షిట్ గానే కనిపిస్తుంది మిస్టర్ రమేష్. కానీ నేను ఆడదాన్ని, అది ఈ దేశంలో పుట్టిన ఆడదాన్ని. ఐ కాంట్ ఎఫర్డ్ ఇట్. మళ్ళీ నీకు చెప్పే అవకాశం రాకపోవచ్చు. ఎప్పటికైనా ఏనాడు నీ కాళ్ళు పట్టుకుని నన్ను పెళ్లి చేసుకోమని ప్రాధేయపడతానని అనుకోకు. అలాగని నిన్ను మర్చిపోయి మరొకరి జీవితాన్ని బండలు చేస్తానని అనుకోకు. ఎప్పటికైనా నీ చేతే తాళి కట్టించుకుంటాను. ఫాలో మీ. చూడు డియర్, కాస్త నేల మీద నిలబడి మాట్లాడు. నేనెవరినో ఎక్కడుంటానో నీకు తెలుసా? తెలుసుకోవలసిన అవసరం లేదు. ఆ రోజు గడిచాక నువ్వెవరివైనా నాకు అనవసరం. ఓకే ఓకే ఓకే. 6 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిశాను. మళ్ళీ ఎప్పుడు కలుస్తాను తెలుసా? ఎప్పటికైనా కనిపించి తీరతామని తెలుసు. ఏమిటి నీ ధైర్యం? నువ్వు చేసిన తప్పే. తప్ప? ఇట్స్ మై డైలీ రొటీన్. అసలు నిజం చెప్పాలంటే నీలాంటి వాళ్ళని ఇప్పటికి ఎంతమందిలో చూశాను, మర్చిపోయా. కానీ నన్ను మర్చిపోలేవు. ఏ, నువ్వు ఆకాశం నుండి దిగొచ్చావా? నిన్ను ఆకాశం నుండి దింపడానికి వచ్చాను. హెచ్చరిస్తున్నావా? గుర్తు చేస్తున్నాను. ఏమిటి రండి మేడం, రండి, వెల్కమ్. మీ హాస్టల్లో ఒక మహా పతివ్రత బతుకుతుంది. మీట్ మై ఫ్యూచర్ వైఫ్. రాబోయే కాలంలో సీత, సావిత్రి, అనసూయలాగా ఈవిడను సాధించి నాకు భార్య కాబోతుంది. You can have a funny life here, madam. You can enjoy a lot, madam. ఏమిటి ఇదంతా? అవును మేడం, అతను నన్ను పాడు చేశాడు. నేను అతన్ని బాగు చేసుకుని భర్తను చేసుకోవాలనుకుంటున్నాను. ఈ పాడు చేసుకోవటాలు, బాగు చేసుకోవటాలు ఈ నాన్సెన్స్ అంతా మా హాస్టల్లో పనికిరాదు. నువ్వు తెలివైన స్టూడెంట్ అని కాలేజీలోనే ఇక్కడ స్కాలర్షిప్ ఇప్పించాను. నీలాంటి వాళ్ళని ఇక్కడ ఉంచితే మా సంస్థ పరపతే నాశనం అవుతుంది. ఇక నీకు ఇక్కడ కాలేజీలో స్థానం లేదు. తెగవా? ఏడమ్మా, నీకు నచ్చిన అబ్బాయిని తీసుకొచ్చి చూపిస్తాను. చూపిస్తాను నాన్న, తప్పకుండా నీకు అతన్ని చూపిస్తాను. నీకు చూపించాకే పెళ్లి చేసుకుంటాను. అక్క, హిందీ పరీక్షలన్నీ పాస్ అయితే పట్నంలో నాకేదైనా ఉద్యోగం దొరుకుతుందా? పట్నంలో నువ్వే ఉద్యోగం చేస్తావే? అవుతుంది. పోలో బస్సు ఏ పిల్లి హై అనగా ఇది పిల్లి, ఏ కుత్త హై అనగా ఇది కుక్క. నువ్వు నోరు మిగిరా. నీ క్రికెట్ ఆట కంటే నేను నయమే. క్రికెట్ అంత తేలిగ్గా తీసి పారాయికే సోదరిమణి. టెస్ట్ మ్యాచ్ లెవెల్కి వస్తే మెడిసిన్లో సీటు ఇంటికి పట్టుకొచ్చిస్తారు. అంతేగాని చదివి సీటు సంపాదిద్దామన్న ధ్యాసే లేదు. పైగా నన్ను వెక్కిరిస్తున్నాడు. ఒరేయ్, నేను హిందీ లెక్చరర్ అవుతాను రా. ఏమిట్రా మీ గొడవలు? ముందు మీ అక్కయ్య చదువు పూర్తయి దాని ఉద్యోగంలో చేరనివ్వండి. ఏం తల్లి, నా పడిపంతులు పెన్షన్ డబ్బులు, ఎకరం పొలం అంతా నీ చదువుకే ఖర్చయి. చదువు పూర్తయింది, నువ్వేమవుతావు అమ్మా? వీళ్ళిద్దరి జీవితాలకు ఆధారం అవుతానన్నా. ఈ కుటుంబం పట్ల నా బాధ్యత ఏదో పద్మా, రఘు గుర్తు చేశారు. నాన్నకు నా విషయం తెలిస్తే గుండె పగులుతుంది. చెప్పకే. గీత, నీ మనసు ఎలా ఉంటుందో నాకు తెలుసు. కొన్నాళ్ళు విశ్రాంతిగా కాలే వత్తి కళ్ళు మూసుకుంటే ఎలా బావా? దీపం వెలగాలిగా. అయినా నాకు ఇక్కడ నిద్ర పట్టదు. పోయిన చోటే మనశ్శాంతి వెతుక్కోవాలి. పోనీ నేను నీతో వచ్చేదా? ఇప్పుడే కాదులే, నేను ఉద్యోగం చూసుకున్నాక ఉత్తరం రాస్తాను. ఎంత దూరంలో ఉన్నా నువ్వే నాకున్నంత బలం బావా. గీత,
తొందరపాటు పని ఏది చేయనని నాకు మాట. చచ్చిపోతాను అనుకున్నావు బావా. ఈ ప్రపంచంలో రమేష్ లాంటి వాళ్లే కారు, నీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారని గుర్తు చేయడానికైనా కొంతకాలం ఉంటాను. మనుషుల మీద కన్నా నాకు మంచితనం మీద నమ్మకం ఎక్కువ. వస్తా బావా. నువ్వేం ఉద్యోగం చేస్తావమ్మా? ఇక్కడ అందమైన అమ్మాయిలకి చోటు ఉందనుకో, వాళ్ళకి నీతుంటే కష్టం. నేను డాన్స్ చేస్తానండి. చేస్తావు అనుకో, కానీ తద్దితో తోందిద్దే పనికిరాదే. ఇదంతా మోడల్ వ్యవహారం చూస్తున్నావుగా. రోజు కావాలి. మీరెలా చేయమన్నా, ఏ డాన్స్ చేయమన్నా చేస్తాను సార్. నాకు ఇక్కడ ఇంత చోటు కావాలి. చేస్తాం. ఎలాంటి డాన్స్ చేయమంటే అలాంటి డాన్స్ చేస్తాం. ఆ మాట మీద నిలబడు. నీ చేత క్యాబరే చేయిస్తాను, జనాన్ని కాబా ఎత్తించేస్తాను, కట్టలు కట్టలు కనుక వర్షం కుప్పించేస్తాను. థ్యాంక్ యూ సార్. చాలా కాలానికి వచ్చేసా. తమరు వచ్చారంటే అంతే. ఆ హోటల్ మూలైట్ లో డాన్స్ చేస్తున్న అమ్మాయి, ఆ అమ్మాయి కావాలి. అమ్మో, అది ఫైర్ బ్రాండ్ సార్. ఇప్పుడు లాభం లేదు సార్. అది డబ్బు ఖరీదిన రకం కాదు. ఇప్పుడు నా మాట వినండి సార్. ఇలా చాలా మంది ఆవిడ చేతుల్లో చెప్పు దెబ్బలు తిన్నారు. మీకు ఆవిడ సంగతి తెలిస్తే యూ మస్ట్ గెట్ హర్. ఓకే, సరే, ప్రయత్నిస్తా. మేడం, నన్ను రమేష్ గారు పంపించారు మేడం. ఆయన కోటీశ్వరుడు. డాన్స్ అవ్వాలని మీరు చూసే ఉంటారు. అయితే ఏమంటావు? అదా, మీరంటే ఆయనకి చాలా ఇది. నేను అక్కడికి చెప్పాను మేడం, ఆమె నిప్పు లాంటి మనిషి, ఆ మబ్బులేమో ఆమె దగ్గర ఉండవు అని నవ్వించి పంపించారు మేడం. నీకు ఇష్టం లేకపోతే వస్తానని చెప్పు. నిజం కదా? వండర్ఫుల్ మేడం. ఈ సంగతి మా బాస్కి తెలిస్తే బ్రహ్మాండ పడిపోతారు. బాస్, హాయ్, వెల్కమ్ వెల్కమ్. దిస్ నైట్ క్వీన్ పేరులోనే సువాసన గుప్పుమంటున్నాయి. నిన్ను చూశాను. యు ఆర్ రియలీ ఎంచాంటింగ్. థ్యాంక్స్. నా పేరు రమేష్. ఇంటిమేట్ ఫ్రెండ్స్ అంతా రమ్ అంటారు. ఆ రమ్ ఇంటాక్సికేటింగ్, ఈ రమ్ ఎక్సైటింగ్. ఓ, సిట్ డౌన్, సిట్ డౌన్. ఎస్, డ్రింక్స్, హాట్, సాఫ్ట్. నో థ్యాంక్స్. రియలీ? నేను తీసుకుంటే అభ్యంతరం లేదుగా? ఒక్క రాత్రికి మీకు సుఖాన్ని ఇవ్వడానికి వచ్చిన కిరాయి మనిషిని. నేనొద్దంటే మానేస్తారా? నీ దగ్గర మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. ఈ కిరాయిలు మనుషులు అవన్నీ మర్చిపో. యు ఆర్ మై స్పెషల్ చాయిస్. ఓకే? అంటే పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చూడు డార్లింగ్, పెళ్లి ప్రేమంటే తెలియని పిరికివాడు ఈ దేశంలో తయారు చేస్తున్న వింత చేయడు. ఐఎమ్ జస్ట్ ఫ్రీ బర్డ్. మీకు పెళ్లి కాలేదా? పెళ్లి చేసుకోవాలనిపించే పర్మనెంట్ అందం ఇంతవరకు తరచపడలేదు. ఓకే, పర్లేదు. ఐస్ క్రీమ్ అలా చూస్తూ వదిలేస్తే కరిగిపోతుంది. Come here. బాత్రూమ్ ఎక్కడా? అక్కడ. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. గో హెడ్.
నేను హోటల్ మూలైతో చూడ. నువ్వు నువ్వు గుర్తుపట్టగానే మారిపోతావని నేను కళ్ళగా అనుకోలేదు. ఏ ఆశ్చర్యంగా ఉందా? ఆనందంగా ఉంది. గీత, ఆ రోజు నన్ను తిట్టావు, ఎదిరించావు, కానీ నా వల్ల నువ్వు ఎంత బాగుపడ్డావో, ఎంత అభివృద్ధిలోకి వచ్చావో చూసావా? గీత, నా జీవితంలో ఏ ఆడది నన్ను 2 సార్లు ఆకర్షించలేదు. ఆ గొప్పతనం నీకే దక్కింది. అఫ్కోర్స్ ఇలాంటి అనుభవాలు వచ్చి ఈ పాటికి మై ల్యాంప్. ఇష్టం లేని ఆడదాన్ని వదులుకోవడం వల్ల నష్టం లేదు, కానీ నా అహంకారం దెబ్బతింది. నిన్న ఈ రోజు ఇక్కడ కీర్చుకొచ్చింది నీ లౌజీ శరీరం కోసం కాదు, నా అహంకారం నిలుపు. నన్ను అవమానించి తప్పించుకున్నారది ఇంకా పుట్టలేదే, నా మీద చేసుకుంటావా? ఎంత మదం నీకు! మగాడు తలుచుకుంటే ఏం చేయగలడో ఇప్పుడు నిరూపిస్తాను. అలసిపోయావు. సో దిస్ ఈజ్ వుమన్. ఇప్పటికి నీ పొగలనిగిందన్నమాట, నా అహంకారానికి తల వంచావన్నమాట. ఏమిటన్నావు? నీ అహంకారమా? పోర్ క్రీచర్, తోడేలు మీద పడితే మేకపిల్ల లొంగిపోవడంలో ఆశ్చర్యము లేదు, గొప్పతనము కాదు. ఎందుకో తెలుసా? మృగం మృగంలాగే ప్రవర్తిస్తుంది. యు డిడ్ సర్ప్రైజ్ మీ. నువ్వు పశువని మరోసారి నిరూపించుకున్నావు. కానీ ఏం సాధించావు? ఆ రోజు ఈ శరీరాన్ని మనసారా నేనే ఇచ్చాను. ఈరోజు బలవంతంగా నువ్వే పుచ్చుకున్నావు. నీ భార్యను నువ్వు రేప్ చేశావు. ఎదిరించి నువ్వు ఓడిపోయావు. తల వంచి నేను జయించాను. గుడ్ బై. లేకపోతే మా గురువు గారిని పశువని మరోసారి నిరూపించుకున్నావు. ఈ శరీరాన్ని ఆ రోజు మనసారా నేనే ఇచ్చుకున్నాను. ఈ రోజు బలవంతంగా నువ్వే పుచ్చుకున్నావు. నీ భార్యను నువ్వు రేపు నిలిచావు. నీ భార్యను నువ్వు రేపు నిలిచావు. Goodbye. Goodbye.
డాక్టర్, మా రమేష్కి ఏం భయం లేదుగా? తలకు కాలకు బాగా గాయాలు తగిలాయి. డాక్టర్ గారు, ఎలాగైనా మా రమేష్ ఇలాంటి సమయంలో తల్లిదండ్రుల మనసు ఎలా ఉంటుందో నాకు తెలుసమ్మా. మా రమేష్ తల్లిదండ్రులు లేరు డాక్టర్ గారు. ఉన్నది మేమే. డాక్టర్, ఆయా మిస్టర్ పరందామయ్య, ఈ కుటుంబ రిజిస్టర్ని. ఆవిడ రుక్మిణమ్మ, పేషెంట్ మేనత్త. ఈ అమ్మాయి ఆవిడ కూతురు, పేరు లీలా. డాక్టర్ గారు, మా బావకి డాక్టర్ గా నేను చేయవలసినంతా చేశాను. ధైర్యంగా ఉండండి. నమస్కారం డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ మిస్ నైట్ క్వీన్. నేను మీకెలా తెలుసు? నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని చూడడానికి ఆ హోటల్ మూన్ లైట్కి వస్తుంటాను. యూనో, నేను మీ ఫ్యాన్ని. అసలు నిన్నేం జరిగిందండి? మీరెందుకు ఆ బస్ స్టాప్ లో ఉన్నారు? ఓ దుర్మార్గుడు నన్ను ఏమిటి ఆలోచిస్తున్నారు? అతను మా బావ రమేష్. అన్నట్లు ఎవరు దుర్మార్గుడి గురించి చెప్తున్నారు? అతను నన్ను ఏదో జరిగింది, మర్చిపో. ఈ ఇల్లు మా బావదే. అతను అన్న మాటే గాని మేమే ఉంటాం. నేను, మా మమ్మీ, మా పరందామయ్య అంకుల్. యూనో, మా బావ క్లబ్బర్. ఎప్పుడైనా ఇల్లు గుర్తుకొస్తే వస్తాడు, లేకపోతే ఊళ్ళన్నీ తిరుగుతుంటాడు. పాపం నిన్న రాత్రి గట్టి దెబ్బ తిన్నాడు. ఆపరేషన్ జరిగింది. బ్రతికితే అదృష్టమే, కానీ బ్రతకడం దురదృష్టం. కాళ్ళు చేతులు పోయాక బ్రతికి ఏం ప్రయోజనం చెప్పండి? ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. మరి నేను వెళ్ళరానా? నోనో, మీరు వెళ్ళడానికి వీల్లేదు. కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉండాలి. మమ్మీకి చెప్తాను. ఏమండి, మీ దగ్గర వెస్ట్రన్ డాన్స్ నేర్చుకోవాలనుందండి. ప్లీజ్, ఇది మీ ఇల్లే అనుకోండి. ప్లీజ్, ఉంటానండి. ఇది నా ఇల్లేనని ఇప్పుడే అర్థమైంది. సరే. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వే తరపుతి. సాయంకాలం దాకా ఆగలేను పద్మ, అందుకే ఇప్పుడే వచ్చేసాను. మొత్తానికి కరణం కొడుకుని ప్రేమకు పెళ్లికి మధ్య మీ అరటి తోటకు మా ఇంటికి ఉన్నంత దూరం ఉంది. అంతేనా? అయితే మరిలో తీసుకొచ్చి మీ పెరట్లో వేయించేస్తాను. సరేనా? నాయనా, ఆ అమ్మాయి మన హోటల్కి ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదిరా, బాగా ప్రేమించరా అని చెప్పారా? ఇప్పుడు చూడు. ఏమిటి నాన్న, ఈతకి ఏమైందో నేను గాబరా పడుతుంది. గాబరా పడతావా? క్యాబరే ఎవరు పడతారు? క్యాబరే ఎవరు పడతారా? ఏమండి, ఈత కనిపించడం లేదా? నువ్వెవరు అయ్యా మహానుభావా? నువ్వు క్యాబరేగా వచ్చావా? లేదండి, నేను గీత కోసం వచ్చాను.
ఏంటండి మోసం? 50 పత్రికలు ఇచ్చి టేబుల్ చేసే వసూలు చేసి ఇలా మోసం చేస్తారా? ఏమండి కొంచెం ఆగండి. ఈత అలాంటిది కాదు. ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఇతను పల్లెటూరు బయట స్వామి కొంచెం తక్కువయ్యా. ఇందాక చూస్తున్నాను మందు కొట్టి మున్సిపాలిటీ బండిలా ఎగిరిగిరి పడుతున్నావు. ఏటో గవర్నమెంట్ మైనా మైనయా నీకు కావాల్సిన డాన్సే కదా. బాగా వాయించాలే బాగా 3 నడుస్తుంది. జనక అపదని సోకో దపల దాకా ఝుమికీలు అపదని సోకో దపల దాకా ఝుమికీలు అగురర సంతలో నాకు గీళ్లు కొని పెడితే అగురర సంతలో నాకు గీళ్లు కొని పెడితే గుగీళ్ళు వద్దని మొగ్గలు కోరిందే మళ్ళీ మొగ్గలు కోరిందే లబ్ 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 జనక అపదని సోకో దపల దాకా ఝుమికీలు అపదని సోకో దపల దాకా ఝుమికీలు. నాయి డోరి తోట కాడ పొల్లా మీరు నారింత చెట్టు కాడ నాయి డోరి తోట కాడ పొల్లా మీ నారింత చెట్టు కాడ అరే కావిడేసుకొస్తుంటే ఒలమ్మో కాని పట్టు పట్టింది సందె చీకటిలోన సరసవాడింది లబ్బు లబ్బు లబ్బనక అపదాని సోకో దపల దాకా ఝుమికీలు అపదాని సోకో దపల దాకా ఝుమికీలు. చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని సోకు చూడు చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని సోకు చూడు గణపతేను కోతలోన జబ్బ జబ్బ కలుపుకుంటూ జతగాళ్ళు చూడకుండా కిందలెట్టిందే లబ్బు లబ్బు లబ్బనక ఆపదాని సోకు దపల దాకా ఝుమికీలు ఆపదాని సోకు దపల దాకా ఝుమికీలు. కన్నక్కడి కన్నక్కడి జుమ్ కన్నక్కడి జుమ్ కన్నక్కడి తారికట తేరికడ తారికడ. అబ్బా 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 వండర్ఫుల్ వండర్ఫుల్ నాయనా నువ్వు మామూలు మనిషివి కాదు. అన్నాడు అతను ఆ గజేంద్రుని కాపాడటానికి వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువి. బాబు గీత నీకేమవుతుంది? గీతకు బావనండి. బాబు ఇవి చేతులు కావు. ఆవిడ ఎక్కడుందో ఎలా ఉందో కాస్త వాకపు చేసి. ఏమీ చెయ్యక్కర్లేదండి, గీత మా ఇంట్లోనే ఉంది. నువ్వెవరు తల్లి? నా పేరు లీలా. గీతకి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఇప్పుడు ఎలా ఉందండి? మరేం పర్వాలేదు. తన గురించి మీరు గాబరా పడతామని నన్ను చెప్పిరమ్మంది. మిస్టర్ రమేష్, కాలేజీ రోజుల్లో నన్ను అలవాటుగా ప్రేమించిన పెద్ద మనిషి రమేష్. ఈయన నా భర్త డాక్టర్ శేఖర్. అలా ఆశ్చర్యపోతున్నావు? భర్త ముందే ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నానన్నా? నిజాయితీ విలువ నీ చేతుల్లో మోసపోయేకైనా అర్థం కాదా రమేష్? కొందరు ఆడపిల్లలు తప్పటడుగులు వేస్తే కుమిలిపోతారు. నాకు కావలసిన వ్యక్తికి నా కథ చెప్పుకొని రక్షణ వెతుక్కున్నాను. కాలు జారిందని చెప్పాను. ఆయన డాక్టర్ నన్ను మళ్ళీ మనిషిని చేశాడు. పెళ్లి తీసుకున్నాడు. యువర్ గ్రేట్. మీరు మహానుభావులు డాక్టర్, మహానుభావులు. నో నో, ఐఎమ్ జస్ట్ హ్యూమన్, మామూలు మనిషి. తనకు జరిగింది చెప్పింది.
నాకు చేతనైంది నేను చేశాను అంతే. పాపం అతన్ని బాగు తీయండి. చేసిన ఘోరాలకి పశ్చాత్తాపడటానికైనా కాస్త వ్యవధి కావాలి. పట్టా ఫ్రెండ్. టేక్ రెస్ట్. యు ఆర్ బెటర్ టుడే. వస్తాను. ఎంత పని జరిగింది గీత? జరగవలసిందే జరిగింది బావా. ఈ ఇంటి ఇల్లాలుగా రావాలనుకున్నాను, ఇలా వచ్చాను. ఇక్కడ ఉన్నట్టు అతను తెలుసా? త్వరలోనే తెలుసుకుంటాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఉండి ఏం సాధిస్తావు గీత? ఇంతకాలం భర్తను సాధించాలనుకున్నాను, ఇప్పుడు బాగా సాధిస్తాను. గీత, యాండి 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 రేపు మా బావ ఇంటికి వచ్చేస్తున్నాడు. అబ్బా, హాస్పిటల్లో తిరిగే పేడ వదిలిపోయింది. చూడమ్మా, ఆ? వారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారా? ఎస్టేట్ పోయిన ముసలి జమీందారులాగా ఉన్నాడు. కాళ్ళు పని చేయవు, ఎప్పుడూ వీల్ చైర్లో తిరగవలసిందే. మా బావ కాళ్ళున్న రోజుల్లో పెద్ద విలాస పురుషుడండి. విలాస పురుషుడు మూల పడితే ఎలా ఉంటాడో చూడాలని ఉంది. అల్లుడు, ఎంత బ్యూటిఫుల్ గర్ల్, వెరీ యంగ్. నాకు తెలుసు నీకు ఆ అమ్మాయిని చూడగానే గొక్క జరగదని. పాపం ఆ అమ్మాయిది ఓల్డ్ హృదయ విధాన స్టోరీ. అమ్మా చిట్టి తల్లి, నువ్వు చెప్పు. ఎవరో బ్రూట్ ఈమెకు అన్యాయం చేసి బయటికి తోస్తాడట. నీకు యాక్సిడెంట్ జరిగిన రోజునే పాపం దారిలో కనిపించారు, ఇంటికి తీసుకొచ్చేశాను. అలాంటి స్కౌండ్రల్ కనుక నా చేతిలో పడితేనా చెప్పుతో బుద్ధి చెప్పేదాన్ని. అమ్మా, అబ్బాయి మరి డేరా పడిపోయాడు. ఈ నీడ్స్ రెస్ట్. నువ్వు అతను నా గదిలోకి తీసుకెళ్ళమ్మా. అలా కాదు, ఇలా. అంకుల్, ఎలా ఉంది నా ట్విస్ట్? నువ్వేం చేసిన స్పెషలే చిట్టి తల్లి. యు ఆర్ ఏ ఫారెన్ డాన్సర్. నువ్వు అంత ఆడుతూ ఉంటే వేసవి కాలంలో చెరుకు పాలక తాగినట్టుంది. యు ఆర్ ఏ fantastic. ఇవాళకి ప్రాక్టీస్ చాలేదా? నేను వెళ్ళి స్నానం చేసేస్తా. థ్యాంక్ యూ టీచర్. వెల్కమ్. మమ్మీ, ఎలా ఉంది నా డాన్స్? నా మొహల్లా ఉంది. ఈ టైటెక్కలేవో ఇప్పుడు నేర్చుకున్న చాలు, ఇంకా ఆవిడ వెళ్ళమను. ఏమిటి మమ్మీ నువ్వు? నేను పూర్తిగా నేర్చుకుంటే ఆవిడ వెళ్ళను. ఏ అంకుల్? ఇవ్వే కరెక్ట్. అవునమ్మా, అమ్మాయి అంతా ఇంగ్లీష్ అడుగులు వేస్తూ ఉంటే గుండె గొంతులోకి వస్తుంది. పోనెత్తు 2 రోజులు ఉంటే మనదేం పోయిందిగా. నువ్వు అలా అంటావేమిటన్నయ్యా? రమేష్ ఇంటికి వచ్చాడా? అసలే పాదరసం లాంటి మనిషి. అందులోనూ ఇదెవరో బ్రతికి చెడ్డ పిల్ల. తెలిసి తెలిసి మన ఇంటి మీద పెట్టుకుంటే కొంప మునుగుతుంది. ఈ సమయంలో మన లీల రమేష్ 4 మంచి మాటలు చెప్పి అతని మనసుని ఆకట్టుకోమని చెప్పు. మమ్మీ, ఈ మందుల లోషన్లు అంటే నాకు తోకు. ఐ డోంట్ లైక్ ఇట్. అసలు ఆ గీత ఒకప్పుడు నర్సుగా పనిచేసిందట. ఇక్కడే ఉంటే అటు బావకి సహాయపడుతుంది, ఇటు నాకు డాన్స్ నేర్పుతుంది. ఏ అంకుల్? దిస్ టైం ఆల్సో ఇవ్వే కరెక్ట్. చిట్టితల్లి చెప్పింది బాగుందమ్మా. ఆ అమ్మాయి బాగైతే మనకే, పాడైతే మనకే. అవసరానికి ఆదుకుంటుంది. పైగా ఇంట్లో 2 ఆడపిల్లలు పచ్చగా తిరుగుతూ ఉంటే ఇట్స్ నైస్ దృశ్యం టు వాచ్. సరే, మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. నా మాట ఎప్పుడు విన్నారు కనుక. చిట్టితల్లి, ఐ డిడ్ మై డ్యూటీ. నీ డ్యూటీ. ఓ అంకుల్, యు ఆర్ గ్రేట్. దిస్ ఈస్ మోస్ట్ డెలిషియస్. థ్యాంక్ యూ యువర్ సిన్సియర్.
రాజా. ఏమండి ఏమండి, మీరు నాకు ఒక చిన్న సాయం చేయాలండి. ఏమిటమ్మది? మీరు చేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తే గానీ నేను చెప్పను. ఆపదలు నన్ను ఆదుకున్నావు, ఎందుకు చేయను? ప్రామిస్. ప్రామిస్ ఏం లేదండి, మీరు కొంతకాలం ఇక్కడే ఉండాలని నా కోరిక. అందుకని మా మమ్మీకి ఒక చిన్న అబద్ధం చెప్పేశాను. మీరు కొన్ని రోజులు నర్సుగా పనిచేయాలి. నర్సుగానా? అవునండి. డాన్స్ అంటే మా మమ్మీకి తలనొప్పి, నాకేమో ఆ కుంటి బాబు సేవ చేయడం అంటే పరమ బోర్. అందుకని మీరు ఆ పని జస్ట్ ఫర్ సమ్ టైమ్ ప్లీజ్ చేస్తారు కదా. మీ బావకు సేవ చేయాలంటాం అంతే కదా? కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు. అంటే అంటే ఎప్పటికైనా ఈ సేవలు చేసే పదవి కావాలనుకున్నాను, నువ్వే కల్పించావు. సో యు లైక్ ఇట్ దెన్, యు ఆర్ గ్రేట్. గుడ్ మార్నింగ్ పార్ట్నర్. నీకు తెలుసా, నేను నీ నర్సుని, నీకు సేవలు చేయడమే నా విధి. నువ్వు ఇవ్వలేని అర్హత ఈ విధంగా నా చేతికొచ్చింది. హౌ డు లైక్ ఇట్? నువ్వు ఆ రోజు నన్ను బయటికి గెంటేశావు, కానీ పరిస్థితులు నన్ను నీటికి తీసుకొచ్చాయి. భయపడుకో, నీ బ్రతుకు ఇక్కడెవరికి చెప్పనులే. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళను కూడా. ఎందుకో తెలుసా, ఇంతకాలం నా నుంచి ఏది ఆశించి విర్రవీగావో అది మనస్ఫూర్తిగా ఇచ్చే స్థితిలో నేనున్నాను, కానీ పుచ్చుకునే స్థితిలో నువ్వు లేవు. ఆ అందం దక్కక నువ్వు చిత్రవధ అనుభవిస్తుంటే చూసి ఆనందించడమే నా లక్ష్యం. యూ పదో. ఏం బాబు, రాత్రి బాగా నిద్ర పట్టిందా? అబ్బే, ఇలాంటి సందర్భాల్లో నిద్ర పట్టకపోతే ఆశ్చర్యం లేదు పిన్ని గారు. జరిగింది యాక్సిడెంట్ కదా, ఊహించినవన్నీ జరగడంతో తలకెక్కిన పైత్యం మెల్లగా దిగిపోతుంది. అంతవరకు నిద్ర పట్టకపోవడమే మంచిదండి. మా నర్సు ట్రైనింగ్ లో లేదండి, ఇదంతా మొదటి పాఠంగా చెప్పారండి. అలాగా? ఏమిటో ఊరికే నువ్వు డాన్స్ చేస్తావంటే ఏమిటో ఏమో అనుకున్నాను, కానీ నువ్వు నర్సువు కూడానని అమ్మాయి చెప్పింది. అవునండి, నిజానికి నేను ఎలాంటి రోగాన్నైనా కుదర్చగలను పిన్ని గారు. ఈ కేసు నాకు వదిలేయండి. పోనీలే అమ్మ, వాటి నుంచి అబ్బాయి అదాపద అంతా నీదే. ఏ బాబు, స్నానం అయిందా? నేను చేయిస్తాను పిల్లు. నువ్వు పెళ్లి కాని పిల్లవి. అబ్బే, సేవలు చేయడంలో తన పరా భేదాలు ఉండకూడదండి. అసలు ఈ బాధ్యతే అలాంటిదండి. నర్స్ అంటే నేను. ఎవరనుకున్నారు? కార్యేషు దాసి అదంటే పిన్ని గారు. తెలివైన దానివే. స్నానం కాని. ఎక్కడికి వెళ్తావు పార్ట్నర్? స్నానం. కమా. ఏమిటో నీ చేతులతో అలా స్నానం చేయిస్తుంటే అయాము చెలసు. నాకు కూడా యాక్సిడెంట్ అయి కాదు. అమ్మాయి గారు, సొరకాయ మా చెన్నయ్య గారు ఇచ్చిరమ్మన్నారు. నిజంగా సాయంకాలం గుడి దగ్గర సొరకాయ బొత్తిగా చేదుగా ఉందండి, తెప్పించురమ్మని పద్మ చెప్పింది. విత్తు మంచిది కాకపోతే చెట్టులాగా అవుతుందని పెద్దలు చెప్పారండి. వెళ్ళొస్తానండి. రాలేను, క్షమించు. కొడుకు వెళ్తున్నాను బావా. అర్థమైందిలే, నా శకం చాలా మంచిది. వెళ్ళి వెళ్ళి.
పద్మా, దేవుడి దర్శనం బాగా అయిందా? కొందరు దేవుళ్ళు నమ్ముకుంటే కొంపలు ముంచుతారు. టెంకాయ కొడితే నాకు కొంచెం ప్రసాదం పెట్టు, తింటా. మందు నో పార్ట్నర్, నేనే ఇవ్వాలి. దాన్నే ఉంది, మనిద్దరం శరీరాలనే పంచుకున్న వాళ్ళం, జీవితాల్ని పంచుకోబోతున్న వాళ్ళం. నీ ముందు సిగ్గుపడ్డం వేస్ట్. ఓకే, చదువుకుంటున్నట్టున్నావు. గో హెడ్. ఇవాళకి వైద్యం చాలే. మసాజ్. శరీరానికి పట్టిన రోగాలు పోవడానికి ఔషధాలు ఇస్తారు డాక్టర్లు. బట్ యు ఆర్ లక్కీ, మనసుకు పట్టిన జాడ్యం వదలగొట్టడానికి నేనున్నాను. అలా వణికిపోతా. అమ్మా, ఊపిరి ఆటం లేదు, ముచ్చమటలు పోస్తున్నాయి. ఆ మప్పు చెట్టు
అనుకుంటున్నావా పార్ట్నర్? నేను లేని సమయంలో కూడా నా ఆలోచనలు నిన్ను వెంటాడుతున్నాయి కదా. పూర్ మ్యాన్. నీ మీద జాలి కలిసి ఈ రోజుకు నీకు చేస్తున్న సహాయం. ఇదిగో నిద్ర మాత్ర. Good night. Good morning, partner. ఏ మాట్లాడాలని లేదా, లేకపోతే ముగునోమా? నువ్వు ఇలా నోరు మూసుకుని కూర్చుంటే ఇంట్లో వాళ్ళంతా విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. కాస్త నటించు పార్ట్నర్. నీతిగా బ్రతికే పెద్ద మనిషి పాత్ర నటించడం నీకు అలవాటేగా. పాపం పిన్ని లీలా వీళ్ళంతా నా నర్సు పదవిని తెగ మెచ్చుకుంటున్నారు. మన ప్రేమ ఆప్యాయత ఇలా 3 పువ్వులు 6 కాయలుగా వర్తిల్లడం నీకు ఆనందంగా లేదా పార్ట్నర్? ఏం పార్ట్నర్ అలా మౌనం? ఇదన్నమాట నువ్వు చేస్తున్న సేవ. మా వాడి ముందు పోగంటెక్కులు చూపించి వల్ల వేసుకుంటున్నావన్నమాట. నేను నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వేమిటో నీ ఉద్దేశం ఏమిటో నాకు బాగా అర్థమైంది. చూడు, ఇది మర్యాద గల ఇల్లు. ఇక్కడ నుండి మర్యాదగానే బయటికి నడు, లేకపోతే నేను ఎలా బయటికి వెళ్తారో నాకు బాగా తెలుసు. ఏమిటి మమ్మీ నువ్వు మా టీచర్ మీద? నువ్వు నోర్మి. టీచర్ లేదు గీచర్ లేదు. తక్షణ ఆవిడ బయటికి వెళ్ళమని చెప్పు. అది కాదు మమ్మీ. వెళ్ళు. అలాగే. ఏమిటి బాబు, మా అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటారా? సంతోషం, చాలా సంతోషం బాబు. మా సత్యం మీరు కబురు పంపారని చెప్పాడు. మా అమ్మాయి కష్టంలో ఇక్కడ తలదాచుకుందని చెప్పాడు. కానీ బాబు, ఎవరినో ఒకరిని అమ్మాయికి ముడిపెట్టి ఆడపిల్ల బాధ్యత వదిలించుకోవాలనుకుంటే ఇంతకాలం ఆగేవాడిని కాదు. కానీ కోరి క్షమించండి ఇలా అంటున్నందుకు. ఓ అవిటివాడికి కట్టబెట్టే పేదరికం ఈ మనస్సుకి లేదు బాబు. నా బిడ్డ తానై కోరుకునే వరకు ఆగుతాను గాని ఆస్తికి అంతస్తుకి నా బిడ్డను తాకట్టు పెట్టలేను బాబు. నన్ను క్షమించండి. ఏమిటి నాన్న, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడగడం అయింది, ఆయనకు సమాధానం చెప్పడం అయింది. ఇక పదమ్మా. నాన్న, ఏ సార్, ఇంత ఆస్తి అంతస్తు హోదా ఉన్న మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఓహ్, నేనెంత అదృష్టవంతురాల్ని. ఓ పెద్ద కోటీశ్వరుడు తానే నా తండ్రిని పిలిపించి నాకు తాళి కడతానంటే మీ ఔదార్యానికి నా గుండె తట్టుకోలేకపోతుంది. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్న, నేను ఈ పెళ్లి చేసుకుంటాను. ఏమిటమ్మా నువ్వు అనేది? ఇప్పుడే కదా నాన్న చెప్పావు నీ బిడ్డ తనకు తానే కోరుకుంటే చేస్తానని. నాన్న, ఆయన గొప్పతనం నీకేం తెలుసు నాన్న? నాకు తెలుసు. ఆయనలో ఎంత గొప్పతనం లేకపోతే ఇంత గొప్ప త్యాగం చేస్తారు చెప్పు. అది కాదమ్మా. నాన్న, నా మాట కాదనుకో. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాననకముందే నా మనసు వారినే చేసుకోవాలనుకుంది. అదంతే నాన్న, అంతే. మా గీత మనసు నాకు తెలుసు. సరే అని మామయ్య. ఏమిటో అంత విచిత్రంగా ఉంది. అమ్మా, నువ్వే చేసుకుంటానంటే సరే. మనము పెళ్లిళ్ళకి దీనికి పోలికే లేకుండా పోయిందండి. రిజిస్ట్రారన్నయ్య గారు, నా పెళ్లి నక్కవాణిపోయిన సత్రంలో 5 ఫుల్ డేస్ జరిగిందండి. ఇది ఈ రిజిస్టర్ లో ఒక సంతకంతో ఫినిష్. ఓ, దిస్ ఇస్ మోస్ట్ ఆధునికం అండ్ అన్నమ్మబుల్. ఇందులో ఆశ్చర్యం ఉందండి. పెళ్లికి వాళ్ళిద్దరి మనసులు ఏకం కావడం ముఖ్యం కానీ సాక్ష్యాలు సంతకాలు కావు. మా మనసులు ఏనాడో ఏకమైపోయాయి సార్. ఇప్పుడు ఈ పెళ్లి కేవలం లాంఛనం. ఇవన్నీ బోల్డ్గా
ఇద్దరు చేయాల్సిన ప్రమాణం ఉంటుంది. చెప్పండి సార్. డబ్బు విషయంలో గాని భర్తగా నా విధిని నిర్వర్తించడంలో గాని నా ధర్మం తప్పను. కరెక్ట్ శ్రేష్ఠానయ్య గారు. ఈ కాలం కుర్రాళ్ళు భాష మార్చారే గాని భావం మార్చలే. మీకు జ్ఞాపకం లేదు మన వల్ల అర్ధేజ ధర్మేజ కామేజ నాటి చరామి అన్నాం కదా. చెప్పిన మాట తెలిసేట్టు అనడం, తెలుసుకుని అనడం ఇప్పటి పద్ధతి బాబాయ్ గారు. చెప్పండి. డబ్బు విషయంలో కానీ భర్తగా నా విధి నిర్వర్తించడంలో గాని. ఏమన్నారు? భర్తగా నా విధి నిర్వర్తించడంలో గాని నా ధర్మం తప్పను. గుడ్. మీరు చెప్పారమ్మా. చెప్తాను సార్. గృహ విషయంలో కానీ భార్యగా నా విధిని నిర్వర్తించడంలో కానీ నా ధర్మం తప్పను. గుడ్. ఇప్పుడు మీ ఉంగరం తీసి వారి చేతికి ఉంచండి. సార్, నేను వారికి బహుమానం ఇవ్వచ్చా? ఓ బై ఆల్ మీన్స్. అది మా రమేష్. అవును బాబాయ్ గారు. ఎవరికి చెందాల్సిన వస్తువులు వారికి చెందడానికే కదండి ఇప్పటి ఈ సమావేశం. గుడ్. ఇప్పుడు మీరు భార్య. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ లైఫ్. పార్ట్నర్, పెళ్లితో కొందరు సమస్యలు పరిష్కారం అవుతాయి, కొందరు సమస్యలు ప్రారంభం అవుతాయి. మన కథ ఇప్పటి నుంచే ప్రారంభం. నాకు ఈ మంగళసూత్రం కావాలి, నీకు ఈ శరీరం కావాలి. ఇద్దరం రెండు విధాలుగా జయించాం. ముందు సైకిల్ అవ్వు. పద్మా, పట్నం వెళ్తున్నాను. అక్కడికి ఏం చెప్పాలా? ఏం చెప్తావు? సైకిల్ బాగా నేర్చుకుంటున్నావని. బావా, అనవసరమైన విషయాల్లో జోక్యం కలగ చేసుకుంటే నేను ఊరుకునేది లేదు. పద్మ నేను తీసుకెళ్తాను. అన్నట్టు అన్నయ్య గారు సింగన మీ కోసం వెతుకుతున్నాడు. మీకు మంచి పెళ్లి సంబంధం వచ్చిందట. 40 ఎకరాల మాగాని, 6 ఎకరాల కొబ్బరి తోట. త్వరగా వెళ్ళండి, లేకపోతే సంబంధం తప్పిపోగలదు. వెళ్ళండి వెళ్ళండి. చాలు సార్, పద పద. ఓకే ఓకే. బావగారు, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. మీరు చక్కగా పట్టేశారు. మెడిసిన్ సీట్ వచ్చింది. కానీ కానీ ఒక్కటే ప్రాబ్లం. ఏమిటది? మరి ఇంకేముంటుందండి? డొనేషన్ కట్టాలట. నేను ఇస్తాలే. మరి హాస్టల్ కంపల్సరీ డిపాజిటే 3,500 కట్టాలంట. నేను ఇస్తాను, కట్టేసి. థ్యాంక్స్. మీరు అలాగంటారు నాకు తెలుసు. అక్క, ఇలాంటి బావగారు ఉండటం నా అదృష్టం. బావగారు, ఇక్కడ గార్డియన్ సంతకం చేయాలట మీ అమృతార్థంతో. ఓకే, నిజాలు రాలేండి. అలాగే, ఇది ఓపెన్. ఇటు ఏమిటది? పోరా, ముందు పోయి ఇక్కడి నుంచి. అది కాదక్క. ఇది పాపిష్టి సొమ్రా. ఈ డబ్బుతో నువ్వు డాక్టర్ అయ్యే కంటే పరువుగా గుమస్తా అయినా సంతోషిస్తాను. ఆయన సహాయం నీకు అక్కర్లేదు. చేసినా నేను చెయ్యనివ్వను. అది కాదక్క, మనం ఈ పరిస్థితుల్లో. నోర్మయ్య, ఇక నాకేం చెప్పకు. నేను ఇలా అన్నానని వెళ్ళి నాన్నతో చెప్పు. బావగారు, మరేం బాధపడతారు. మళ్ళీ అప్లికేషన్ పరపట్ల నేను పూర్తి చేస్తాను. మరక్క, ఆ సంగతి నేను చూసుకుంటాను. గీత, రఘుని నేనే రమ్మన్నాను. మెడిసిన్ సీటుకు నేనే అప్లై చేయమన్నాను. తప్ప? అవును, తప్పే.
మీ సహాయం వాడికేం అక్కర్లేదు. నేను ఎందుకు సహాయం చేయకూడదు? ఎందుకా? మీరు చేసే సహాయం వాడి మీద జాలితో కాదు, నా మీద కత్తితో కనుక. మీ డబ్బు, మీ విలాసాలకు, విస్కీలకు, మీ చేతుల్లో నాశనమైన అమ్మాయిల జీవితాన్ని ఖరీదు చేయడానికి ఉపయోగించుకోండి. లేదా భోగి మంటలు వేసి తలి కాచుకోండి. నేను మీ ఇల్లాలనైంది మీ డబ్బు, మీ దాతృత్వాన్ని చూసి కాదండి. చీరలు కొని నా వాళ్లకు డబ్బును వెదజల్లి నన్ను మచ్చిక చేసుకోవాలని కలడు కనకండి. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ. ఎవరనుకుంటున్నావు నువ్వు? ఆకాశం నుండి దిగొచ్చిన దేవకన్యం అనుకుంటున్నావా? గతి లేక నీ కాళ్ళ పడి నీ మెడలో తాళి కట్టాలనుకుంటున్నావా? యు థింక్ యువర్ స్టార్, గ్రేట్ బ్యూటీ, ఆర్ దాట్ ఫినామినా? డబ్బు విలువ నీకేం తెలుసు? డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన నాకు తెలుసు. దానితో అవసరమైతే ఆనందానికి కొరతని తెలుసు, అవసరానికి కన్నీళ్లు తొడవచ్చులు కూడా తెలుసు. ఇంతకాలం సుఖాన్ని నమ్మాను, కనిపించిన ఆనందాల్లో ఆనందాన్ని వెతుక్కున్నాను. కానీ నా చేతిలో నలిగిన ఓ ఆడపిల్ల ఇన్ని సంవత్సరాలు నా కోసం తపస్సు చేసిందని, నన్ను ఎదిరించైనా నన్నే భర్తగా చేసుకోవాలనుకుంటుందని ఆలస్యంగానైనా అర్థం చేసుకున్నాను. ఆశ్చర్యపడ్డాను. నీ అందం కాదు, నా చివరిలో నీ ఆత్మవిశ్వాసం నా జీవితాన్ని బాగు చేసింది. నీ అహంకారం ఆ రోజు నన్ను నా యాక్సిడెంట్కి దాడి తీయించింది. నువ్వు ఈ ఇంటికి చేరవని తెలిసింది, ఆనందించాను. నేను కాదనుకుంటే నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం ఉండగలిగేదానివా? ఆ విషయం ఎప్పుడైనా ఆలోచించావా? నో. నన్ను ప్రతి క్షణం కోత పెడుతూ ఉంటే, నన్ను చిత్రవహ చేస్తుంటే అది నీ హక్కును భరించాను. భరించి నేను చేసిన అన్యాయానికి నీకు శాశ్వతమైన న్యాయం చేయాలనుకున్నాను, చేశాను. నేను మనస్ఫూర్తిగా ఉంగరం పెట్టాను, నువ్వు హేళనగా నీ బ్రేస్లెట్ పెట్టావు. నన్ను ఇంకా అవమానించాలనుందా? గో హెడ్, అవమానించు, అది నీ హక్కు. నన్ను ఇంకా రాత్రి రంపాలు పెట్టాలనుందా? డోంట్ స్టాప్, అది నువ్వు విధించే శిక్ష. దానికి జీవితం అంతా సిద్ధంగా ఉంటాను, ఓకే? కానీ నా మీద నీ కోపాన్ని, పగని, మరొక మీద చూపడం మూర్ఖత్వం, చేస్తుంది. నన్ను నాశనం చేయ ఒప్పుకుంటాను, కానీ నా పేట ఆ కురటి భవిష్యత్తు నాశనం చేస్తావా? పగ తీర్చుకోవడం అంటే 10 మందిని నాశనం చేయడం కాదు. పగ ఎదుటి మనిషినే కాదు, ఒకనాటికి నిన్ను తగ్గించి వేస్తుంది. ఇప్పటికైనా నీలో ఏదైనా సంస్కారం, విచక్షణ ఉంటే పరిస్థితులు అర్థం చేసుకో. చేతనైతే మనిషిగా మారడానికి ప్రయత్నించు. బి అట్లీస్ట్ ఏ హ్యూమన్ బీయింగ్. బిహేవ్. నన్ను క్షమించండి. గీతా, నా గతానికి, గతంలో నా దుర్మార్గానికి ఆ భగవంతుడు నాకు విధించిన శిక్ష ఇది. ఇలా సంసార సుఖం లేకుండా పర్వాలేదు. నీ సహచర్యంలో
ఇలా బ్రతకగలిగితే నాకు అంతే చాలు. వెరీ ఇంట్రెస్టింగ్. మనిషిలోని పశుత్వానికి సృష్టిలోనే ఇంత అందమైన శిక్ష ఉంటుందని నాకు తెలియదు. ఫూల్, నువ్వు మాట్లాడేది ఆ భర్త గురించి మర్చిపోతున్నావు. ఐఎమ్ సారీ. విషయం అర్థమైందమ్మా. అతని అవయవాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, కాళ్ళు తప్పకుండా వస్తాయి. కానీ సమస్య ఇట్ ఈస్ డిఫరెంట్. ఆ మనిషిలోని కర్కశత్వం ఒకప్పుడు కోరికలు రెచ్చగొట్టింది. అదే మనిషిలోని మానవత్వం ఇప్పుడు ఆ కోరికను జోకొట్టింది. ఈ రెండింటికి మధ్య ఒక సమన్వయం ఏర్పరచుకుని మనిషి బ్రతకాలి. అలా జరగాలంటే గతంలో రమేష్ పౌరుషాన్ని, కసిని, అహంకారాన్ని మేల్కొల్పాలి. తాను నిరంకుశని భావించే ఆ మగతనాన్ని రెచ్చగొట్టాలి. ఒకప్పుడు దానికి కారణం మీరే, ఇప్పుడు ఆ పని మీరే చెయ్యాలి. ఐ హోప్ యు కెన్. థ్యాంక్ యూ డాక్టర్, ప్రయత్నిస్తాను. విష్ యూ గుడ్ లక్. స్వామి, ఎదిరించి భర్తను సాధించుకున్నాను. తల వంచి భారీగా బ్రతకాలనుకున్నాను. కానీ ఆయన్ని దక్కించుకోవడానికి మళ్ళీ ఆయన్నే ఎదిరించే స్థితికి వచ్చాను. తెలిసి రెండోసారి చేస్తున్న ఈ పాపాన్ని క్షమించు. నా భర్తను నాకు దక్కించు. గీత, లీల గదిలో పడుకుంటున్నాను. రాత్రికి ఏదైనా అవసరం అయితే పిలవండి. గీత, ఏమిటి కొత్త అలవాటు? అలవాటు పాతదే, కానీ కారణం క్రొత్తది. వస్తా. బావా, నేను నీతో మాట్లాడను. ఏ? నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదుగా, అందుకు. మమ్మీ ఇంకా బాధపడుతూనే ఉంది. నువ్వు చాలా అదృష్టవంతురాలు లీలా. గీత, జరిగిన దానికి బాధపడుతున్నావా? ఏ పడితే తప్ప? నేను అడిగేది పెళ్లి. నేను చెప్పేది పెళ్లి గురించి కాదు. గీత, దేవుడు చిన్న చూపు చూసి నీ బ్రతుకులో నీకొక్కదానికైనా నా మీద ప్రేమ ఉందనుకున్నాను. ఉంది కనుకనే బాధపడుతున్నాను. కాదు, బాధ పెడుతున్నావు. గీత, గీత, అంత బాధ పెడుతూ నేను ఇంట్లో ఉండడం మంచిది కాదేమో. నేను ఇప్పుడే మా ఊరికి వెళ్ళిపోతాను. ఏం చేయమంటావు? దీవించి పంపమంటావా? మీ దీవెనలు నాకు అనవసరం. గీత, ఆగు. ఒకప్పుడు నువ్వు చెప్పావు, గుర్తుందా? మంచికో చెడుకో ఈ ఇంట్లో కట్టిపడేసే మంగళసూత్రం నేను కట్టాను. ఆ అధికారంతో చెప్తున్నాను. లోపలికి. ఆడదానికి కావాల్సింది మంగళసూత్రం ఇచ్చే రక్షణ ఒక్కటే కాదండి, భార్యాభర్తలుగా కలిసి బ్రతికే అవకాశం కూడా. గీత, అనవసరంగా కోపం తెప్పించుకో. లోపలికి. ఏం చూసుకుని ఇక్కడ ఉండమంటారండి? అసలు ఎందుకు ఉండాలి? మీ భోగ భాగ్యాలను చూసా, హోదా అంతస్తుని చూసా. మొదట మీ రూపాన్ని చూసి మోసపోయాను, తర్వాత మీ మంచితనాన్ని చూసి మోసపోయాను. ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. నేను వెళ్ళను. ఏ బెదిరిస్తున్నారా? కాదు, అవసరమైతే ఎదిరిస్తా. ఆ గొప్పతనమే మీలో ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. గీత, మీ మంచితనం మీ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి ఆడిన నాటకం, మీ త్యాగం మీ చేతకానితనానికి మీరు వేసుకున్న బురఖ, మీ గొప్పతనం మీ నిస్సహాయతకు మరో పేరు. ఆగండి. పశుబలం చూపే రోజులు మీ జీవితంలో ఏనాడో పోయాయి. ఇవాళ మీరు ఆ కుర్చీలోంచి చెయ్యందిస్తే తప్ప మీ కాళ్ళ మీద మీరు నిలబడలేని అవిటివారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన పాపాలని తలపోసుకుంటూ బ్రతకడం మంచిది.
అది కూడా మీకు చేత కాదు మిస్టర్ రమేష్, అది మగాడు చేసే పని. యు ఆర్ నాట్ ఈవెన్ ఎ మ్యాన్. గుడ్ బై. No, don't go. Don't go. No, no, don't go. No, don't go. No. ఈ మాట్లాడడానికి నువ్వు ఇలా అయిపోవటం ఏం బాగలేదు. అయినా ఇప్పుడు ఏమైంది? నిన్ను కాదని వెళ్ళిపోయిన ఆడదాని కోసం నీకెందుకే బాధ చెప్పు. ఎందుకు బావా నువ్వు ఇలా బాధపడ్డావు? మేమంటాలేమా? నువ్వు ఇలా మాట్లాడకుండా కూర్చుంటే నాకు You! Go! 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 You! రాజు, listen. అమ్మాయిలు కావాలి, అందమైన అమ్మాయిలు కావాలి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు, నలుగురు, 5 కావాలి. Immediately. ఎవరన్నారు ఎందుకంటారు మనిషినే కానని, ఎవరు మొరిగిన రుజువు చేయన మగతనం నాదని, మనిషే నేనని రుజువే చేయన, మనిషే నేనని రుజువే చేయనా. Who said I'm not a man? Who said it? I say, who said it? నాలో మృగము నణచి నన్ను మనిషిని చేసింది నువ్వే, నన్ను వేటాడుతున్నది నువ్వే. నాలో మృగము నణచి నన్ను మనిషిని చేసింది నువ్వే, నన్నే మృగము చేసి నేడు వేటాడుతున్నది నువ్వే. కుబుసం విడిచిన సర్పం కొడితే ఆగునా, కుబుసం విడిచిన సర్పం కొడితే ఆగునా. పులిలే కింద కసిలే కింద అదిలిస్తే ఆగునా. Yes, I'm a tiger, I'm a beast. ఎవరన్నారు ఎందుకంటారు మనిషినే కానని, ఎవరు మురిగిన రుజువు చేయన మగతనం నాదని, మనిషే నేనని రుజువే చేయనా, మనిషే నేనని రుజువే చేయనా. మమత వట్టి మగత అది తలకెక్కితే నల్ల మందు, మనసు
కంటి నలుసు అది ఎదురొస్తే నీ తోపు బంధు మమత వట్టి మగత అది తలకెక్కితే నల్ల మందు మనసు అది కంటి నలుసు అది ఎదురొస్తే నీ తోపు బంధు ప్రేమకు కోరి కట్టి శిలనాగా సాగరా ప్రేమకు కోరి కట్టి శిలనాగా సాగరా ఋషి కావద్దు రుచి బదలొద్దు మనిషంటే వాడురా I'm the man. I'm the man. I say I'm the man and I'm the man. Who said I'm not the man? I say, who said I'm not the man? I'm a tiger. I'm a tiger. I'm a beast. I'm the man. And I'm the man. I prove it. I will prove it, damn it. నా దగ్గర నుంచి తప్పించుకుపోదాం అనుకున్నావా? నిన్ను సర్వనాశనం చేసి కాని వదలను. నేను మగాని కానా? అవునో కాదో ఇప్పుడు రుజువు చేస్తాను. ఇప్పుడు ఎవరు చెప్పుడో చెప్పుకో. అడు కేకలే నాకెలాగో తప్పుతాను. I will kill every bastard who tries to stop me.
మనిషిలా ప్రవర్తించారు. మిమ్మల్ని మామూలు మనిషిని చేసుకోవడానికే నేను ఈ నాటకం ఆడవలసి వచ్చింది. యు మీన్? అవునండి. మీ మీద నాకెందుకు కోపం? ఒకప్పుడు మాంగళ్యాన్ని దక్కించుకున్నాను, ఇప్పుడు భర్తను దక్కించుకున్నాను. గీత, నువ్వు మనిషి